నీళ్లు ఉత్తగా పోవద్దని రైతన్నల పంటలకు వాడుకునే తీరు ఆడాడ చెక్ డ్యాంలు కట్టించింది పోయిన బీఆర్ఎస్ సర్కారు. వీటితోని 7 కాడ నీళ్లు నిలిచినాయి, భూగర్భ జలాలు కూడా పెరిగినాయి. రైతన్నకు 2 పసలకు పనికొత్తాయి ఈ చెక్ డ్యాంల నీళ్లు. అంతా మంచిగానే ఉన్నది కానీ కొందరికి కళ్ళు మండినోళ్ళా. చూడుండ్రి ఎంత ఆగం పని ముంగటేసుకున్నారో. అయ్యో, 7 కాడికి వచ్చలైంది కదా చెక్ డ్యాము. వేల ఎకరాలకు అక్కరకచ్చే నీళ్లు ఉత్తగా పోతున్నాయి కదా. పెద్దపల్లి జిల్లాల ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఊర్ల నడుమ మానేరు వాగు మీద గట్టిన పెద్ద చెక్ డ్యామును పక్కున వలగొట్టిండ్రు దొంగబడిమెగాన్లు. అద్దుమరాత్రి ఎవ్వలు లేనిది చూసి అక్కెరకు రాకుండా చేసిండ్రు మసుబట్ట మొక్కపోళ్ళు. గీ అన్నయ్య చెప్తాడట ఎవల వలగొట్టిండ్రు. మానేరు నది పట్టిన చెక్ డ్యామ్ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి రామభద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాఫీ వల్లనే ఇసుక మాఫీ వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుఘోటంగా మేము చెప్పడం జరుగుతున్నాం. అగో ఇన్నరా, ఈ కుదురం మోపి వేసింది ఉష్కె మాఫియాగాళ్ళట. చెక్ డ్యాం నిండా నీళ్లుండి ఉష్క దియ్యత్తలేదని ఇంత ఆగం పని ముంగటేసుకున్నారట అద్దుమరాత్రి ఎవ్వలు లేనిది చూసి. దీనెనక పెద్ద పెద్దోళ్ల చేతిలే ఉన్నాయని చెప్తున్నారు. వావిలాల, మిర్జంపేట, గుంపుల, తనుగుల, శంభునిపల్లి, పాపక్కపల్లె, పోచంపల్లి, నాగారం ఇంకా చుట్టుముట్టు పల్లెలకు నీళ్ల సుక్క లేకుంటైతదట. దగ్గర 6,000 ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టు మీద కండ్లమంట కడుపు మంట ఎందుకో ఈ శీతవగాళ్లకు. తినే కంచంలో మన్ను పోసుకున్నట్టు రేపు పంటలు వండకుంటైతే ఎంత గోసైతది ఏం కథ. నీళ్ల సుక్క లేకుంటైతే ఎనకటి కరువు ముంగట వడదా. 23 కోట్ల రూపాయలతోని కట్టిన ఈ చెక్ డ్యాంల 3 ప్యానెళ్లు పూరాగా దెబ్బతిన్నాయట. దాని విలువ 3 కోట్ల రూపాయల దాకుంటదని అంటున్నారు. ఇక నీటిపారుదల శాఖ అధికారులు కూడా దీని మీద విచారణ చేస్తున్నారట. మరిగా అయ్యా పోలీస్ పెద్దసార్లు, ప్రజల సొమ్మును ఆగం చేసేటోళ్లను ఉత్తగా ఇడిచిపెట్టకుండ్రి, దొరకబట్టి తోడుకలు తీయుండ్రి. ఈ చిల్లర పని అనుకున్న ఉష్క మాఫియాగాళ్లకు అదే ఉష్క బుక్కిండ్రని మస్తు గరమైతున్నారు అటు దిక్కు రైతన్నలు.